హాయ్, దిస్ ఈజ్ సురేష్ అల్లంనేని. సో, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్ గురించి చూద్దాం. క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్ అంటే ఏంటి? ఓకే. సో, అంటే మనం బిఓక్యూ అనేది క్లయింట్‌కి బిల్లు పెట్టేటప్పుడు మనం ఐటెమ్స్ అనేది క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్‌లో మనం క్యాప్చర్ చేస్తాం. సో, ఇది మనకి ఆర్ఏ బిల్ మనం పెట్టడానికి మనం యూజ్ చేసే ఫార్మాట్. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్మాట్ విచ్ క్యూఎస్ అనేవాళ్ళు యూజ్ చేసే ఇంపార్టెంట్ ఫార్మాట్. సో, ఈరోజు మనం ఈ క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్ అనేది ఎలాగుంటుంది, దాంట్లో క్వాంటిటీస్ అనేవి ఎలా తీయాలి అనేది ఒక ఎగ్జాంపుల్‌తో తీసుకొని మీకు నేర్పిస్తాను. ఓకే. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, దిస్ ఈజ్ క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్. సో, దీంట్లో అసలు మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో ఫస్ట్‌లో చూద్దాం. సో, ఫస్ట్ ప్రాజెక్ట్. సో, అంటే మన ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ డ్రాయింగ్, రిఫరెన్స్ డ్రాయింగ్. మనం ఏ డ్రాయింగ్ రిఫర్ చేసి ఈ క్వాంటిటీస్ అనేవి మనం తీస్తున్నాము. ఓకే. సో, మనం పుట్టింగ్ డ్రాయింగ్ అనుకోండి, పుట్టింగ్ డ్రాయింగ్ అని మెన్షన్ చేస్తాం. లేదంటే డ్రాయింగ్‌కి ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీంట్లో క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్‌లో మనం ఫాలో అవ్వాల్సిన, తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటియో చూద్దాం. సో, ఫస్ట్ సీరియల్ నెంబర్. సో, సీరియల్ నెంబర్‌లో మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని సీరియల్ నెంబర్‌లు యాడ్ చేసుకుంటా పోతాం. 1, 2, 3, 4, 5 అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ఇక్కడ పెంచుకుంటా పోతాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ మనం ఫుటింగ్ కాంక్రీట్ అండ్ ఫుటింగ్ షట్టరింగ్ గురించి చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫుటింగ్ కాంక్రీట్ అని తీసుకున్నాం. ఓకే. సో, అలా కాకుండా మనం ప్లింత్ బీమ్ క్వాంటిటీ తీస్తున్నాం అనుకోండి. సో, ప్లింత్ బీమ్ క్వాంటిటీ అని తీసుకుంటాం. వాటెవర్ స్లాబ్ అయితే స్లాబ్ క్వాంటిటీ, బ్రిక్ వర్క్ అయితే బ్రిక్ వర్క్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఆ కింద డిస్క్రిప్షన్‌లో మనం ఏ ఫుటింగ్ అంటే ఇక్కడ ఫుటింగ్ నెంబర్ F1 మన డ్రాయింగ్ ప్రకారం ఇక్కడ ఫుటింగ్ F1, F2, F3, F4, F5 అనేది మనకి ఫుటింగ్ డ్రాయింగ్‌లో ఇస్తారు. సో, దాని ప్రకారం మనం ఇక్కడ ఒక 2 ఫుటింగ్స్ ఈరోజు చూస్తున్నాం. F1 అండ్ F2 అనేది మనం తీసుకున్నాం. మన ఫుటింగ్ నేమ్ ఏదో RF1 అని ఉందనుకోండి. సో, RF1 అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. మన డ్రాయింగ్‌లో ఎలాగైతే ఇచ్చారో ఆ పర్టిక్యులర్ ఫుటింగ్ యొక్క నామిక్లేచర్, సో, అదే మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటాం. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఓకే. సో, మనం ఫుటింగ్ అనేది ఎలా మెజర్ చేస్తాం? క్యూబిక్ మీటర్‌లో మెజర్ చేస్తాం. ఫుటింగ్‌కి మనకి 3 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఫుటింగ్‌కి మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫుటింగ్ యొక్క లెంత్, ఫుటింగ్ యొక్క విడ్త్, దీన్నే బ్రెడ్త్ అని కూడా అంటాం. అండ్ ఫుటింగ్ యొక్క హైట్. సో, ఈ 3 డిఫరెంట్ మెజర్మెంట్ లెంత్ అండ్ విడ్త్ అండ్ హైట్ 3 డిఫరెంట్ మెజర్మెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది క్యూబిక్ మీటర్ అవుతుంది. సో, జనరల్‌గా ఒకే డైమెన్షన్ మనం మెజర్ చేస్తే అది రన్నింగ్ మీటర్‌లో ఉంటుంది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. మనం ఏవైనా 2 డిఫరెంట్ మెజర్మెంట్స్‌ని లెంత్ అండ్ విడ్త్ మనం మెజర్ చేస్తే అది మనకి స్క్వేర్ మీటర్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనం 3 డిఫరెంట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి క్యూబిక్ మీటర్‌లో ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ కాంపోనెంట్ చూద్దాం. అది నంబర్స్. ఇక్కడ నంబర్స్ అంటే నథింగ్ బట్ మనకి F1 టైప్ ఎన్ని ఫుటింగ్స్ ఉన్నాయి. సో, మనకి ఇచ్చిన డ్రాయింగ్ ఉంటుంది కదా! ఆ డ్రాయింగ్‌లో F1 ఒక 10 ఫుటింగ్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ నంబర్స్‌లో 10 అని ఏసుకుంటాం. సో, F1 రెండే ఉన్నాయనుకోండి. 2 అని మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. సో, ఎన్నైతే మన డ్రాయింగ్‌లో F1 ఉంటాయో ఫుటింగ్స్, అన్ని ఫుటింగ్స్ ఇక్కడ మనం నంబర్స్ అనేది కౌంట్ చేసి ఇక్కడ నంబర్స్ ఏసుకుంటాం. నెక్స్ట్ లెంత్, బ్రెడ్త్ ఆర్ విడ్త్, నెక్స్ట్ హైట్. సో, ఈ 3 మనకి ఎక్కడి నుంచి వస్తాయి. సో, ఫుటింగ్ యొక్క లెంత్, విడ్త్, హైట్ ఎక్కడి నుంచి వస్తాయి. సో, ఇందాక ఇక్కడ కింద చూసాం కదా! ఫుటింగ్‌కి మనకి 3 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి అని అనుకున్నాం ఇందాక ఆల్రెడీ. దాంట్లో ఫస్ట్ లెంత్. సో, ఇది ఇటు సైడ్ ఏదైతే డైమెన్షన్ ఉందో దీన్ని మనం లెంత్‌గా తీసుకుంటాం. అండ్ ఇటు సైడ్ రెండో సైడ్ ఏదైతే డైమెన్షన్ ఉందో దీన్ని మనం విడ్త్ గాని, బ్రెడ్త్ గాని మనం కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఈ థర్డ్ డైమెన్షన్ అంటే హైట్. దీన్ని హైట్ గాని, డెప్త్ గాని అంటాం. సో, ఈ హెచ్ అనేది మనకి ఏదైతే చూపిస్తుందో ఈ డైమెన్షన్‌ని మనం హైట్‌గా తీసుకుంటాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2 మీటర్ బై 2 మీటర్ బై 1 మీటర్ అనుకున్నాం. సో, మన యొక్క లెంత్ అంటే ఈ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 2 మీటర్, ఈ మెజర్మెంట్ వచ్చేసి 2 మీటర్, ఈ హైట్ వచ్చేసి 1 మీటర్. సో, ఇప్పుడు ఫుటింగ్ కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ 3 డైమెన్షన్స్ అనుకున్నాం కదా! సో, అంతే. సో, అదే ఇక్కడ సేమ్ క్యాప్చర్ చేసాం. లెంత్ వచ్చేసి 2 మీటర్, విడ్త్ వచ్చేసి 2 మీటర్, హైట్ వచ్చేసి 1 మీటర్. సో, ఓవరాల్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. చూడండి పక్కన వేసుకున్నాం చూడండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే. సో, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ మనం చేస్తే మనకి
2 మీటర్ ఇంటూ 2 మీటర్ 4 మీటర్స్ అవుతుంది. హైట్ 1 మీటర్ కాబట్టి ఓవరాల్ క్వాంటిటీ మనకి 4 మీటర్స్ అవుతుంది. సో ఇలాగ మనం ఫుటింగ్ కాంక్రీట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంకో ఫుటింగు F2. సో F2 కూడా మనం ఇక్కడ 1 నెంబర్ తీసుకుంటున్నాం. సో దాని యొక్క మెజర్మెంట్ ఎంత అంటే 3 మీటర్ బై 3 మీటర్ బై 1 మీటర్. సో టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుంది? L ఇంటూ B ఇంటూ H. లెంత్ ఈస్ 3 మీటర్, బ్రెడ్త్ ఈస్ 3 మీటర్, height is 1 meter. So overall it comes to 3 into 3 9, 9 into 1 9. So 9 cubic meter అనేది మనకి ఫుటింగ్కి కాంక్రీట్ క్వాంటిటీ. సో F1 క్వాంటిటీ ప్లస్ F2 క్వాంటిటీ మనం యాడ్ చేస్తే ఓవరాల్ మనకి 13 క్యూబిక్ మీటర్ అనేది కాంక్రీట్ వాల్యూమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఐటమ్ మనం ఫుటింగ్ షట్టరింగ్ గురించి చూద్దాం. ఓకే, సో సేమ్ ఏవైతే ఫుటింగ్స్ మనం పైన కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేసామో దానికే మనం షట్టరింగ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో మెజర్మెంట్ ఏమైనా చేంజ్ ఉంటుందా? మెజర్మెంట్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఫుటింగ్ యొక్క లెంత్ కానీ, ఫుటింగ్ యొక్క విడ్త్ కానీ, ఫుటింగ్ యొక్క హైట్ కానీ మనకి మెజర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో పైన 2 మీటర్ బై 2 మీటర్ బై 1 మీటర్ అంటే ఇక్కడ కూడా మెజర్మెంట్ అయితే అదే. కాకపోతే షట్టరింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? షట్టరింగ్ అనేది మనం ఓన్లీ సర్ఫేస్ ఏరియా మటుకే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో కాంక్రీటు సర్ఫేస్ ఏరియా మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే ఫుటింగ్ కదా, సో దీంట్లో ఏదైతే ఇక్కడ కలర్ మీకు హైలైట్ చేసినట్టు కనిపిస్తుందో ఇది మాత్రమే మనకి సర్ఫేస్ ఏరియా. అంటే ఎక్స్టర్నల్ ఫేసెస్ ఆఫ్ ద ఫుటింగ్ మాత్రమే మనం తీసుకుంటాం. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి ఎల్ ప్లస్ బి. ఓకే, సో ఎల్ ప్లస్ బి, మళ్ళీ ఎల్, మళ్ళీ బి. సో లెంత్ 2 టైమ్స్, విడ్త్ 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ దీని యొక్క పెరిమీటర్, ఈ ఫుటింగ్ యొక్క 4 సైడ్స్ యొక్క పెరిమీటర్ మనకి రన్నింగ్ మీటర్లో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం రన్నింగ్ మీటర్స్ వచ్చేసింది. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఈ హైట్. సో ఫుటింగ్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ షట్టరింగ్ పెట్టాలి కాబట్టి ఈ హైట్ మనం తీసుకుంటున్నాం. సో ఓవరాల్ 4 సైడ్స్ పెరిమీటర్ లెంత్ క్యాలిక్యులేట్ చేసి హైట్తో మనం మల్టిప్లై చేసుకుంటున్నాము. సో ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి లెంత్ అండ్ హైట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది స్క్వేర్ మీటర్లో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్కి వద్దాం. సో మనకున్న ఫుటింగ్ యొక్క లెంత్ 2 మీటర్స్, అదే ఫుటింగ్ యొక్క విడ్త్ 2 మీటర్స్, ఫుటింగ్ యొక్క హైట్ 1 మీటర్. సో ఓవరాల్గా మనం పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం కదా. సో 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఓవరాల్గా 8 రన్నింగ్ మీటర్స్ అవుతుంది. ఇంటూ హైట్ 1 మీటర్ కాబట్టి 8 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. దానికే మనం ఇక్కడ ఫార్ములా మీకు రిమార్క్స్లో రాసాను చూడండి. ఎల్ ప్లస్ బి ఇంటూ 2 ఇంటూ హైట్. ఓకే, సో మనం మాన్యువల్గా 4 సైడ్స్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఎల్ అనేది 2 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రంట్ అండ్ ఈ బ్యాక్, నెక్స్ట్ విడ్త్ కూడా ఈ సైడ్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది యూస్ చేయొచ్చు. సో ఎల్ ప్లస్ బి ఇంటూ 2 ఇంటూ డెప్త్ మనం చేసుకుంటే మనకి సేమ్ 8 స్క్వేర్ మీటర్స్ అనేది ఫుటింగ్ ఫార్మర్ క్వాంటిటీ వస్తుంది. నెక్స్ట్ సేమ్ F2. సో F2 కూడా సేమ్, అది 3 మీటర్ బై 3 మీటర్ బై 1 మీటర్. సో ఇది కూడా మనం ఏం చేయాలి? 3 మీటర్ ప్లస్ 3 మీటర్ ప్లస్ 3 మీటర్ ప్లస్ 3 మీటర్ ఓవరాల్గా 12 రన్నింగ్ మీటర్స్. మన హైట్ ఎంత? 1 మీటర్. సో 12 ఇంటూ 1 మనకి ఎంత అవుతుంది? 12 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. సో ఓవరాల్గా F1 అండి F2ది 2 కలిపితే మనకు అయిన టోటల్ ఫార్మర్ క్వాంటిటీ వచ్చేసి 20 స్క్వేర్ మీటర్స్. సో మనం క్వాంటిటీ టేక్ఆఫ్ షీట్లో ఇలాగా మనం క్వాంటిటీస్ అనేవి మెజర్ చేస్తాం. ఓకే, సో ఈరోజు మనం క్వాంటిటీ టేక్ఆఫ్ షీట్ గురించి చూసాం కదా. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.